ఆల్రెడీ ఎక్కడైతే సమావేశం జరుగుతుందో అక్కడ మీడియాని కూడా ఆహ్వానించారని చెప్తూ ఉన్నారు. మీరు కూడా లోపలికి వెళ్తే అక్కడ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తుంటే మీరు లోపల నుంచి మళ్ళీ రిపోర్ట్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే సమావేశం రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతోంది. సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సో లోపల ఇన్పుట్స్ అన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. ఏ అంశాల మీద ప్రధానంగా ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు, ఎంతసేపు సమావేశం కొనసాగబోతోంది అనేది ఆ దృశ్యాలు కూడా, మీటింగ్ దృశ్యాలు కూడా మీరు ఎదురుగా చూడొచ్చు. ఈ పక్క డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు, ఆ పక్క చంద్రబాబు నాయుడు, అనగాని సత్యప్రసాద్ కూర్చున్నారు, ఆ పక్క ఏపీ మంత్రులు అధికారులంతా కూర్చున్నారు, ఈ పక్క తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇతర మంత్రులంతా కూడా ఈ పక్క కూర్చున్నారు. సో అన్ని అంశాలపైన డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎన్నో 10 ఏళ్లుగా ఇప్పటివరకు పెండింగ్లో ఉండి పరిష్కారం కానీ చిక్కుబుడిగా ఉన్న ఆ సమస్యలన్నిటిపైన కూడా చర్చిస్తారు. దానికి సొల్యూషన్ కూడా ఇక్కడే డిస్కస్ చేస్తారు. కేవలం సమస్యలు ప్రస్తావించడం కాదు, ఓన్లీ అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సీఎంలు డిస్కస్ చేసి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అంటే వీళ్ళిద్దరి చేతుల్లో ఉండి పరిష్కరించుకోగలిగిన సమస్యలు ఏంటి, కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవాల్సినవి, కేంద్రం పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటి అన్నదాని మీద చర్చించి అవసరమైతే కేంద్రానికి దగ్గరకు ఒక టీంని పంపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకో గంటలో ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా మీడియా ముందుకు వచ్చి ఒకేసారి మీటింగ్ సమావేశం పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. సో మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ మీటింగ్ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? అంటే ఎప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత రెండు రాష్ట్రాలకి ఉపయోగపడే విధంగా ఈ చర్చలు ఉండాలని కోరుకుంటున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే రాష్ట్రం విభజన అయిపోయి 10 సంవత్సరాలు అయింది. జూన్ 2వ తారీఖున మన ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ కూడా ఇక ఉమ్మడి రాజధానిగా ఉండబోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ 10 సంవత్సరాలు మాకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవడం అన్నది రెండు రాష్ట్రాలకు కూడా చాలా ఉపయోగపడే అంశం. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం అన్నది కూడా ఒక విషయం. కానీ ఇంత ముందు కూడా ముఖ్యమంత్రులు కలిశారు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ దగ్గర నుంచి కూడా అనేక మీటింగ్లు జరిగాయి. సుమారుగా 30 మీటింగ్ల పైగా రెండు రాష్ట్రాలు చర్చించాయి. కానీ కొన్ని విషయాల్లో ఇంకా విషయాలు అలాగే పరిష్కృతం కాకుండా ఉండిపోయాయి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న మీటింగ్ లో ఈ విషయాలు ముఖ్యంగా షెడ్యూల్ 9 and 10 లో ఏవైతే కంపెనీస్ తర్వాత కార్పొరేషన్స్ ఉన్నాయో, ఆ తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 89, ఆ తర్వాత 2 జాయిన్ చేశారు. మొత్తం 91 కార్పొరేషన్లు కంపెనీస్ ఉన్నాయి. వాటిలలో 53 దాకా అనుకుంటాను ఆల్మోస్ట్ అంగీకారం కుదిరింది. కానీ వాటి విలువ 1% కన్నా తక్కువగానే ఉంది. మిగతావి చూసుకుంటే 15, 23 అనుకుంటాను, 22, 37 కార్పొరేషన్లు. వీటి గురించి ఇంకా చర్చ కొలిక్కి రాలేదు. తర్వాత కొన్ని విషయాలు కోర్టులో కూడా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అన్న విషయం గురించి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఒక హెడ్ క్వార్టర్ అన్న డెఫినేషన్ తీసుకుంటే ఆ తర్వాత ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలి. ముఖ్యంగా 53 సెక్షన్ మీరు చూస్తే అందులో ఏముందంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్న కంపెనీలు కానీ వాటి కార్పొరేషన్ ఆఫీసులు కానీ అవన్నీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. హెడ్ క్వార్టర్ లో ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా హైదరాబాదు, తర్వాత హెడ్ క్వార్టర్ అంటే ఆ కంపెనీ కార్పొరేషన్ యొక్క ముఖ్యాలయం ఎక్కడుంది అన్న దాని విషయం పరించి అది ఈ జనాభా నిష్పత్తిలో ఈ రెండు పంచుకోవాలి అని. ఆ తర్వాత వీటిని అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఒక ఆఫీసుని ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ కూర్చోవలసిన సందర్భం ఉండదు. కాబట్టి దాని విలువ కట్టి ఆ విలువను ఆ రాష్ట్రానికి ఇవ్వాలన్నది కూడా సెక్షన్ 53లో మనం చూడొచ్చు. కాబట్టి ఈ షెడ్యూల్ 9 and 10 దాని గురించి ఫైనల్ గా ఒక పరిష్కారం రావాలి. ఎందుకంటే షీలా భిడే అనే ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళు కూడా అనేక విషయాలు సూచించారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం వస్తుందని మనం అనుకుందాం. ఆ తర్వాత ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గురించి కూడా ఒక అంశం అలాగా ఉండిపోయింది. ఆ తర్వాత విద్యుత్ శక్తి బాకీలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ అంటే ఆంధ్రప్రదేశ్ సుమారుగా 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కోరుతోంది. కానీ తెలంగాణ వాళ్ళ వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కేటాయించిన దానికంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు అధికంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు అన్నది వాళ్ళ వాదన. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకు ఎంప్లాయీస్ ఇంకా కొంతమంది తెలంగాణకు చెందిన వాళ్ళు 144 మంది ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేశారు. కాబట్టి వాళ్ళను మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది ఒక అంశం.
సో ఈ విధంగా పలు అంశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో సామరస్యపూర్ణ వాతావరణంలో ఇద్దరూ కలిసి ఏ రాష్ట్రానికి కూడా నష్టం రాకుండా యాక్చువల్ గా పేపర్ మీద ఏముందో ఆ విధంగా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం. చూద్దాం చర్చల తర్వాత ఏమైనా ప్రశ్న వాళ్ళు మళ్ళా అడ్రస్ చేస్తారా, లేకుంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత కేంద్ర హోం డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా వీటిని కొన్ని అంశాలను పరిష్కరించాలన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. అంటే సార్ ఉమ్మడి రాజధానిలో భాగంగా అప్పట్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది అప్పటి కేంద్రం రాష్ట్ర విభజన సందర్భంలో. అయితే గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ప్రభుత్వ భవనాలు అంటే మనం అక్కడి ప్రజలంతా వినియోగించుకోవడానికి వీలైన భవనాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేసినట్టున్నారు ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్న సందర్భంలో. సో వాటి ప్రస్తావన ఇప్పటికేమైనా తీసుకొస్తారా? వాటి ప్రస్తావన రాకపోవచ్చు, ఎందుకంటే ఏ విధంగా రెండు రాష్ట్రాలు ఎక్కడైతే అంగీకారానికి వచ్చారో వాటి గురించి పెద్దగా విషయం చర్చించక రాకపోవచ్చు. కానీ ముఖ్యంగా మీరు చూసుకుంటే సిఐడి ఆఫీస్ ఒకటి, తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి, వీటిని వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అందజేయాలని జూన్ 2వ తారీఖు తర్వాత మినిస్టర్లు ఆదేశించినట్టు మనం చూసాం పేపర్లో. కాబట్టి ఈ విషయాలు కూడా చర్చలోకి రావచ్చు. సో ఈ విధంగా తర్వాత 2 డిఫరెంట్ పార్టీలు ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ మరియు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే, సో ఆ విధంగా పార్టీ పరంగా కూడా వీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటే టోటల్ గా అంగీకారం కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొత్త విషయాలను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను మీడియాలో చూస్తుంటే వారు చెప్పడం ఏంటంటే తెలంగాణ వాళ్ళు గంగవరము, కృష్ణపట్నము, తర్వాత మిగతా పోర్ట్ లో కూడా వాళ్ళ వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. దానికి బేసిస్ ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాటిని మళ్ళా తెలంగాణకి ఇచ్చివేయాలన్నది కూడా ఒక ఇష్యూ జరుగుతోంది అని చెప్పేసి, తర్వాత టీటీడీలో కూడా కొంత భాగస్వామ్యం కల్పించాలని కూడా అడుగుతున్నారని రకరకాల మీడియాల్లో వస్తున్న వార్తలు ఇవి. యాక్చువల్ గా ఆ డిస్కషన్ లో ఏ విషయాలు తెలంగాణ ముందుకు తీసుకొస్తోంది, ఏ విషయాలు ఆంధ్రప్రదేశ్ తెస్తుందన్నది ఎక్కడ క్లారిటీ లేదు. ఐ థింక్ ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేస్తారని అనుకుంటాను. ఆ తర్వాత ఈ చర్చలు రాబోయే కాలంలో ఎలా ముందుకు వెళ్తాయన్నది చూడాల్సిన అంశం. అంటే సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు హైదరాబాద్లో పనిచేశారు, ఈ రాష్ట్రం గురించి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టీ నడుపుతూ ఉన్నారు, అక్కడ మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. మీ నాలెడ్జ్లో చెప్పండి, ఇవన్నీ పాసిబుల్లా నిజంగా? వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో వాటా అడిగిందని, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏపీలో ఉన్న పోర్టుల్లో వాటా అడిగిందని ఉదయం నుంచి మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది సగం సమాచారంతో రిపోర్ట్ చేస్తున్నాయి అనుకుంటున్నారా? నిజంగా అలాంటి పాసిబిలిటీ ఉందనుకుంటున్నారా మీరు? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒకటి మనం కొత్తగా ఒక విషయాన్ని ప్రవేశపెట్టాలంటే దానికి బేసిస్ ఏదైనా కావాలి. అవును, ఈ ఆస్తులు, లయబిలిటీస్, అసెట్స్ అన్నవి బేసిక్ గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బేసిస్ మీద జరుగుతున్న విషయం. అవును, ఎందుకంటే ఆల్రెడీ మీరు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 చూసుకుంటే అందులో ఆల్రెడీ 89, ఆ తర్వాత 2 షెడ్యూల్ 9 లో ఉన్నాయి, ఆ తర్వాత 107 దాకా షెడ్యూల్ 10 లో ఉన్నాయి. కాబట్టి ఈ చర్చలు ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న విషయాల గురించి మాట్లాడుకోవడం. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే ఇందులో ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ వాటి పేర్లు ఇందులో లేవో వాటి గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని విషయాలు అందులో ఇంక్లూడ్ చేయకపోవచ్చు. ఆ తర్వాత వచ్చిన అంశాలను కూడా తర్వాత జోడించారు. కాబట్టి ఈ మీడియాలో వస్తున్న ఈ విషయాలన్నీ ఏంటంటే ఇవి మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అదే ఎందుకంటే ఈ విధంగా రకరకాల ఆలోచనలు, రకరకాల ఐడియాస్ తో చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ కాకుండా నా ఉద్దేశంలో, నా అనుభవంతో ఈ చర్చలు కేవలం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న విషయాలు, తర్వాత షీలా బీడే కమిటీ రిపోర్టు, వీటి చుట్టూనే ఉంటుందన్నది నా అభిప్రాయం. అశోక్ గారు. ఎస్ సార్, ఇప్పుడు పక్క రాష్ట్రాలు విభజన జరిగిపోయింది, 10 ఏళ్ళు కూడా గడిచి 11వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఈ సందర్భంలో హైదరాబాద్లో మాకు వాటా కావాలని ఏపీ ప్రభుత్వం అడగటానికి అసలు ఆస్కారం ఉంటుందా? అది సాధ్యం? అది రెండోది, అలాగే పక్క రాష్ట్రంలో గడ్డ మీద ఉన్న అక్కడ సముద్రాలు, లేకపోతే అక్కడ ఉన్న పోర్టుల మీద, లేకపోతే అక్కడ ఉన్న టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాని ఈ ప్రభుత్వం అడుగుతుంది అనేది అసలు నమ్ముతారా మీరు? అది పాసిబిలిటీ ఉంటుందో పని ఇవ్వటానికైనా? పాసిబిలిటీ ఉండదు. అంటే అదే అన్నాను నేను, మీడియాలో వస్తున్న కథనాలు ఏ విధంగా ఉన్నాయంటే కొంతమంది ఈ చర్చలు ముందుకు జరగకుండా ఉండాలి, ఇలాగే కొనసాగాలి అన్న
ఐడియాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో కానీ మిగతా. అవును. ఎందుకంటే ఇది రాజకీయంగా కూడా చూసే అవకాశం ఉంది దీంట్లో. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుంటే, నా ఉద్దేశంతో, నా అనుభవంతో నేను చెప్తున్నా, ఈ చర్చలంతా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించిన పరిధిలోనే ఉంటాయని నేను అనుకుంటాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్. అది జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో కొంతమంది సమాచారం పూర్తి స్థాయిలో లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో కొన్ని రిపోర్ట్ చేసి ఉండొచ్చు. కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ కావచ్చు. రాష్ట్ర విభజన జరిగిపోయి 10 ఏళ్ళు కూడా గడిచిపోయిన తర్వాత పక్క రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మొన్న June 2తో హైదరాబాదు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అనే ప్రపోజల్ కావచ్చు, ఆ కేంద్రం ఇచ్చిన ఆ హక్కు కావచ్చు, అది కూడా పోయింది. నిజానికి అయిపోయింది ఆ పీరియడ్. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి మాకు హైదరాబాద్లో వాటా కావాలని అడిగే ఆస్కారము లేదు, దానికి అవకాశము లేదు. ఒకవేళ నిజంగా అడిగినా కూడా దానికి తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా లేదు. బహుశా అది ఆ ప్రభుత్వం అడగదు, వీళ్ళు ఇవ్వరు, కేంద్రం కూడా దానికి ఒప్పుకోదు. 2 రాష్ట్రాలు అయిపోయి 2 రాష్ట్రాలు అక్కడ ఒక రాజధాని, కొత్త రాజధాని అమరావతి కట్టుకుంటూ ఉన్నారు. అక్కడ అభివృద్ధిలో పరుగులు పెట్టే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ హైదరాబాద్ని గతంలో కంటే చాలా వేగంగా ఇంకా డెవలప్మెంట్ చేసే క్రమంలో ఇక్కడ సీఎంలు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఈ హైదరాబాద్లో వాటా వీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు, వాళ్ళు ఒప్పుకోరు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టుల్లో వాటాలు తెలంగాణ ప్రభుత్వం అడుగుతుందని అనుకోవటం లేదు, అడిగినా ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయని. అంటే ఇంకొక రాష్ట్రంలో ఉన్న ఆస్తులపైన పక్క రాష్ట్రం హక్కులు అడిగే అవకాశం ఉండదు. ఇదంతా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో పెండింగ్ సమస్యలు